హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ 3rd చాప్టర్ అయిన కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియోలో క్వాడ్రిలేటరల్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి చూద్దాం. అసలు క్వాడ్ అంటే 4 అని, లాటరల్ అంటే సైడ్స్ అని, అంటే 4 సైడ్స్ అని మీనింగ్ అన్నమాట. క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ అని అర్థం. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్లో మనకు స్క్వేర్, రెక్టాంగిల్, పారలలోగ్రామ్, రాంబస్, ట్రెపీజియం, కైట్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ స్క్వేర్ గురించి నేర్చుకుందాం. స్క్వేర్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. అంటే స్క్వేర్ అనేది క్వాడ్రిలేటరల్లో ఒక స్పెషల్ టైప్ అన్నమాట. ఈ స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్లో 4 సైడ్స్ ఉంటాయి కదా, ఈ 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సిడి ఈజ్ ఈక్వల్స్ టు డిఏ అన్నమాట. ఈ స్క్వేర్లో 4 సైడ్స్ కూడా సేమ్ లెంత్ ఉంటాయి. నెక్స్ట్, ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees. అంటే ఈచ్ యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది. అందుకే మనము ఈ స్క్వేర్లో ఆల్ 4 యాంగిల్స్ని రైట్ యాంగిల్స్ అని అంటాము. నెక్స్ట్, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్లో డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి మరియు ఈ స్క్వేర్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. అవి ఎలా అంటే ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ. ఇవి 2 ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఈ 2 డయాగ్నల్స్ కూడా మధ్యలో కలిసి ఈ స్క్వేర్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ 360 degrees. అంటే ఈ స్క్వేర్లో అన్ని యాంగిల్స్ని కలిపితే 360 degrees అవుతాయి. మనం అనుకున్నాం కదా ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees అని. సో 90 degrees ప్లస్ 90 degrees ప్లస్ 90 degrees ప్లస్ 90 degrees, ఇలా అన్ని యాంగిల్స్ని కలిపితే 360 degrees అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చెస్ బోర్డు స్క్వేర్స్, అలాగే క్యారమ్ బోర్డు స్క్వేర్స్, మన ఇంట్లో మనం చూసే టైల్స్, ఇవన్నీ కూడా స్క్వేర్ షేప్స్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద స్క్వేర్. ఇవి స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్. మనము నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాపర్టీస్ నేర్చుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.